అమెరికాలోని బే ఏరియాలో ఫేమస్ సింగర్ సునీత తన గాత్రంతో మ్యాజిక్ చేశారు. తన మాధుర్యమైన గాత్రంతో సూపర్ హిట్ పాటలు పాడి మ్యూజిక్ లవర్స్ని మెస్మరైజ్ చేశారు. ఇక బ్యాండ్ వర్ణం లైవ్ మ్యూజిక్తో ఆడియన్స్ని థ్రిల్ చేసింది. బే ఏరియా వేదికగా ది క్వీన్ లైవ్ సువర్ణం 2025 పేరుతో నిర్వహించిన ఈ మ్యూజిక్ కాన్సర్ట్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలోని బే ఏరియాలో నిర్వహించిన ది క్వీన్ లైవ్ సువర్ణం 2025 మ్యూజిక్ కాన్సర్ట్ కి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. స్టార్ సింగర్ సునీత తన స్వర మాధుర్యంతో స్టేజ్ పై సూపర్ హిట్ పాటలు పాడి ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసింది. అలాగే బ్యాండ్ వర్ణం తమ ఎనర్జెటిక్ మ్యూజిక్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ హాజరై ఎంజాయ్ చేశారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో స్థానికంగా నివసిస్తున్న తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కాన్సర్ట్ ను మ్యూజిక్ ఫెస్ట్ లా మార్చేశారు. కమ్యూన్ 9 మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రాండ్ మ్యూజిక్ ఈవెంట్ ఆశాంతం సంగీత ప్రియులతో పాటు స్థానికంగా ఉండే ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. ఇక ఈ ఈవెంట్ కు ఊహించని విధంగా స్పందన రావడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద బే ఏరియా. I'm good, thank you so much. సో ఇట్లాంటి హౌస్ ప్యాక్డ్ కాన్సర్ట్స్ ఆన్ అ ఫారెన్ ల్యాండ్ అంటే ఎలాంటి ఫీలింగ్ అండి? ఆల్వేస్ అమేజెస్ అండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక తెలుగు కమ్యూనిటీస్లో టికెట్ పెట్టుకొని కాన్సర్ట్కి రావటం అనే కల్చర్ అంతకుముందు చాలా తక్కువ ఉండింది. నవ్ డేస్ పీపుల్ ఆర్ ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు యాక్టివిటీస్ లైక్ దిస్ అండ్ ఎంకరేజింగ్ సచ్ న్యూ టాలెంట్ లైక్ అండ్ యూనిక్ కాన్సెప్ట్స్. ఇట్ ఈస్ లైక్ అ గుడ్ చేంజ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హౌ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ వర్ణం బ్రాండ్ అండ్ క్రియేటింగ్ సువర్ణం 2025? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కల్చరలీ రిచ్ మన కల్చర్ని ఇక్కడ చాలా మంది ప్రమోట్ చేశారు. అండ్ ఎస్పెషలీ భారతదేశం కాకుండా వేరే దేశాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడే చూస్తూ ఉంటాం మనం. బే ఏరియా ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి అమెరికాకి వచ్చిందే, అడుగు పెట్టిందే శాన్ ఫ్రాన్సిస్కోలో. సో నాకు ఆ ఇమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. ఎన్నిసార్లు నేను అమెరికా వచ్చినా కూడా నాకు కాందలేను ఆ మెమరీస్ అన్ని రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. వర్ణంతో కొలాబరేషన్ అనగానే ఇది సువర్ణంగా టర్న్ చేసింది చెప్పాలి అంటే ఆది. దట్స్ హిస్ కాన్సెప్ట్. అండ్ మేము అంతకుముందు ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో కొలాబ్ అయ్యి చేయటం జరిగింది. ఎప్పటికీ ఏంటి అంటే నేను 3 generations చూసిన దాన్ని. సో వాళ్ళతో పనిచేశాను, వీళ్ళతో పనిచేస్తున్నాను. నా ఐడియాల్లో ఏంటి అంటే అక్కడి నుంచి నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ పాటల్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ వీళ్ళతోనూ కలుపుకొని ఇట్స్ గ్రేట్ బ్లెండ్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ, అంటే క్లాస్ అండ్ మాస్ కలిపి ఇప్పుడున్నటువంటి క్రౌడ్కి కూడా ఎస్పెషల్లీ చెప్పాలి అంటే యూత్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ ఈవెంట్స్కి, తెలుగు ఈవెంట్స్కి. సో అందరూ వచ్చి ఎంజాయ్ చేసేలాంటి ఈవెంట్ ఒకటి ప్లాన్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది సువర్ణం. You inspire so many women around, especially mana southern part of the women. In the Nandi Awards at a very young age, you got the national award also. So in the awards vachesaka kuda you are like we keep meeting so many celebrities and so many singers and artists around, their attitude changes. So when you came, you were so humble, and how does that keep you so grounded? Nothing to do with my celebrity status or anyone's I don't know ఎందుకలా అనిపిస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ వీఆర్ ఆల్ హ్యూమన్స్ అండ్ హంబుల్గా ఉండటం అనేది అది న్యాచురల్, అది ఒరిజినల్గా ఉండాల్సినటువంటి లక్షణాలు. యు ఆర్ హంబుల్, ఐఎమ్ హంబుల్. ఇఫ్ యు ఆర్ టఫ్, ఐఎమ్ ఆల్సో టఫ్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అదర్స్ అంతే. అండ్ సెలబ్రిటీ స్టేటస్ అనేది అది కొంతవరకే. బట్ వెన్ యూ మీట్ పీపుల్ అండ్ దెర్ ఇస్ నో కెమెరా, మన బిహేవియర్ ఎలా ఉంటుందో దట్ ఈస్ అవర్ పర్సనాలిటీ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. So inni songs paadaru kada, which is your favorite one? That's the toughest question. I'm not going to answer that. At least, okay, I'll give you an opportunity to tell top 3. No, నేను పాడినవే నా టాప్ లిస్ట్ లో ఉండకపోవచ్చు. Okay, బే ఏరియా వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ సాంగ్ as per you? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది,